తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కాలేజ్లో బయోస్కోప్ ఏ రీల్ ఆఫ్ మెమోరీస్ అనే ప్రత్యేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ విద్యార్థులు తమ కాలేజీలో రోజులన్నీ అనుభవాలను, స్నేహ బంధాలను, సరదా సంఘటనలను బయోస్కోప్ రూపంలో ప్రదర్శించారు. అలాగే పాటలు, నృత్యాలు, స్వీట్స్ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మరియు కాలేజ్ యాజమాన్యం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతకు వేదికగా నిలుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించింది. తమ స్నేహితులతో గడిపిన ప్రతి క్షణాన్ని మళ్లీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. खाना नहीं खाए बोल के मालूम सब खाओ रहो पर okay let's appreciate your friends on the first prize. I know everyone is hungry but have some patience. This is become second year those who are receiving the first prize in Goa and here also in the cricket become second year has received the ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించి అంతేకాకుండా ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఏలలో మరి ఉత్తమ మార్కులను సంపాదించి ఎంసెట్ ఎగ్జామ్స్లో కూడా మరి అన్నింటిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఉత్తమ ఫలితాలను సాధిస్తారని, అంతేకాకుండా అన్నింటిలో కూడా మరి ఇంతకుముందు మన విద్యార్థులందరూ కూడా బీఎడ్లో ఉన్నత రిజల్ట్ను సంపాదించడం జరిగింది. మరి అదేవిధంగా ఫిజిక్స్లో కూడా అత్యున్నతమైనటువంటి ర్యాంకులను సంపాదించడం జరిగింది. ఇంకా ఎంబీఏ విషయంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా ఎంతోమంది ఎంబీఏలో సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మీ అందరికీ కూడా ఆ సందర్భంలో కూడా మీకు మరి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్ననే మన కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థి బషీర్ అహ్మద్ అనే విద్యార్థి మద్రాసు నుంచి నాకు ఫోన్ చేశాడు. ఏంటంటే మీరు బయోస్కోప్ అనేటువంటి ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేస్తున్నారు మేడం, మీ విద్యార్థులందరూ కూడా అరేంజ్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన సింధు కళాశాలలో చేయబట్టి, నాకు యాంకరింగ్ చేయబట్టి నేను ఇప్పుడు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్నాను. తప్పకుండా మన కళాశాలను విజిట్ చేస్తాను అనేటువంటి విషయాన్ని అభినందిస్తూ తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా మీరు కూడా మంచిగా కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించి మంచి ఉన్నత ఉద్యోగాలలో మీరందరూ కూడా ఏం చేయాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా సంపాదిస్తారని కోరుకుంటూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా చాలా నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కటి వాటిని ఫైనల్ ఇయర్ విద్యార్థుల మెడికోల్ సమావేశాన్ని
ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా విద్యార్థులారా మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు ఎగవేళ మంచి జ్ఞాపకశక్తిని, మంచి నడవడికను, మంచి భవిష్యత్తును వాళ్ళని కోరుకుంటున్నాను. మరి లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ కళాశాల అధ్యాపకులందరికీ, మరి ఆఫీస్ అధ్యాపక బృందానికి అందరికీ, మరియు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ చైర్మన్ మరి నీరజ బాలరెడ్డి గారికి, మరి వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా కళాశాలను ఏర్పాటు చేసినటువంటి రంగారావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు చేస్తూ మీ అందరికంటే నేను పెద్దదాన్ని కాబట్టి, వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా పెద్దదాన్ని కాబట్టి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. వచ్చిన నాకు ప్రథమ మహిళ నీరజ బాలరెడ్డి గారు అయితే కొంతకాలంగా నేను 1974లో కాంగ్రెస్ వచ్చింది. 1974 ఎంఏ కంప్లీట్ కాగానే అవకాశం వచ్చింది, ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు పీపుల్స్ కళాశాలలో ఫైనల్ ఇయర్ ఉండే, డిగ్రీ ఫైనల్ ఇయర్. అయితే ఆ బ్యాచింగ్లో నా మొదటి నుంచి మోటో ఏంటంటే నేను జీరో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. జీరో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, చిన్న కుగ్రామం పల్లెటూరు నుంచి వచ్చినాను. ఆ రోజుల్లో ఎంఏ చదువుతానని కలవడం అనలేదు అన్నాడు. నేను ఎంఏ డిగ్రీ పొందిన తర్వాత పీపుల్స్ కళాశాలలో జాబ్ వచ్చింది. అయితే నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నా ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పిల్లల్ని పంపించాలి. ఎట్లయితే 2 years చదవడం అనేది ఎగ్జామ్కి డబుల్ అవుతుంది అన్న. దాని తర్వాత చదవడానికి కూడా ఏముండదు. ఎంఫిల్ ఆ పిహెచ్డి చేసేవాళ్ళు 0.1% 2% కంటే చేస్తారు. అని నేను సిన్సియర్ అడ్వైజ్ మీకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మన కళాశాల చేస్తున్నారు, ప్రత్యేకంగా ఫిజిక్స్లో, దాని తర్వాత ఎంబీఏలో. అయితే మిగతా అందరి స్థాయిలో కూడా సభాముఖంగా నేను అభ్యర్థిస్తున్నా, సలహా ఇస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రతి సంవత్సరం ఒక ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని పంపించడానికి ప్రయత్నం చేయాలి. నేను 52 ఏళ్ల కింద పంపిస్తే ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండేది. మరి ఇప్పుడు పంపించడం కొంచెం కష్టపడితే సాగండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనం పీజీ చేసి లెక్చరర్గా పనిచేస్తున్నాం కాబట్టి మన పిల్లలు కూడా మన పిల్లలు అంటే మన సొంత పిల్లల కంటే ఎక్కువ వాళ్ళు మనం పాఠం చెప్తున్న పిల్లలు. మరి వాళ్ళు ఒక స్థాయికి చెప్తే చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పంపించడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇప్పుడే మన స్టూడెంట్ చెప్పినట్టు మీడియంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ర్యాంకులు వచ్చాయి. అది కొనసాగించాలి, కంటిన్యూ చేయాలి, ఎక్కువ చేయాలి. దాంతోపాటు ఇప్పుడు తాండూరు ముందు ఇంత ఉత్సాహంగా వాళ్ళు అందరితో పార్టిసిపేట్ చేసి లెక్చరర్స్తో కూడా కలిగి ఉండి వాళ్ళు ఎంజాయ్ చేసి రేపు ఎగ్జామ్ లోపల కూడా సంతోషంగా రాయగలుగుతారు. ఎందుకంటే నేను కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మా కాలేజ్ లోపల. ఇలా సంతోషంగా ఎంజాయ్ చేసి ఎగ్జామ్ రాయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా మీ కాలేజ్లో, నేను మేడంని ఒక దాదాపు 2009లో కాలేజ్ స్టార్ట్ చేయడం కానీ అప్పటి నుండి మేడంని చూస్తున్నాను. చాలా మీకు ఫ్రీడమ్ ఇస్తూ ఇంత మంచి ర్యాంకు తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ చూసిన మేడం ఏది కానీ బతుకమ్మ కానీ ఎలాంటి సంబరాలున్నా మీ కాలేజ్ అలా మీకు ఇంత మంచి ప్రిన్సిపల్ ఒక దాదాపు వాళ్ళు కూడా
దాదాపు 50 ఏళ్ళ సర్వీస్ అనుకుంటాను గవర్నమెంట్ కాలేజ్లో చేసి తర్వాత ప్రైవేట్ కాలేజ్లో ఇంత మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. కానీ వాళ్ళు ఎంత వాళ్ళ పిల్లలకు సర్వీస్ ఇవ్వకుండా మన తాండూరుకు వచ్చి మన తాండూరులో ఉన్న ఎంతో మంది పిల్లల్ని మంచి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారని చెప్తూ ఉంటేనే చాలా గర్వంగా ఉంది. అలాంటి లెక్చరరు మన తాండూరులో ఉండడం చాలా గర్వకారణం. అలాగే మీరు కూడా పిల్లలు కూడా చాలా, ఎందుకంటే మీరు మీ ఇక్కడ చదివి మంచి తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో ఏదో కావాలని మీ లెక్చరర్ కూడా ఆశిస్తారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా మంచి పొజిషన్కి రావాలని మీకు ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చి మీరు ఒక పై స్థాయిలో ఉండి మన తాండూరు పేర్లు కానీ మీ టీచర్ల పేర్లు కానీ మన తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నానమ్మా. ఇంకో విషయం సార్ చెప్పినట్టు తాండూరు లోపల డ్రైనేజ్ గురించి అమరేందర్ రెడ్డి సార్ గారు మాట్లాడారు. రాబోయే రోజుల్లో మన తాండూరు మున్సిపల్ 75 సంవత్సరాల మున్సిపల్ ఏర్పడుతుంది సార్. ఆ మున్సిపల్లో 75 సంవత్సరాలకు గాను మన సీఎం రేవంత్ రెడ్డి గారు 500 కోట్ల డ్రైనేజ్ వ్యవస్థను మనకు అందివ్వబోతున్నారు నెక్స్ట్ ఇయర్ లోపలనే. తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల తాండూరులో ఎక్కడ కూడా పారిశుద్ధ్యం విషయంలో నీట్నెస్ విషయంలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకా మీకు ఈ వారం 15 రోజుల లోపలనే మీ సింధు కాలేజ్ ముందర నుండి బస్ స్టాండ్ నుండి ఒక దాదాపు 45 లక్షల డ్రైనేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. అది కూడా ఒక 15 రోజుల లోపలనే మేము చేయబోతున్నాము. ఇంకా ఎక్కడైనా మీలాంటి అధ్యాపకులు మాకు సలహాలు ఇచ్చినట్టయితే మేము తాండూరుని కూడా మంచిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మేడం చాలా తను కూడా ఒక 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి 5 సంవత్సరాలు కౌన్సిలర్గా చేసింది కాబట్టి తను కూడా ఎన్నో కోరికలు ఉండే. అలాంటి కోరికలను కూడా వారు విన్నవించుకుంటే మేము తీర్చడానికి రెడీగా ఉన్నాం మేడం. తప్పకుండా ఇక్కడికి నన్ను ఇంతటి కార్యక్రమానికి పిలిచినందుకు మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అని అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.